హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. విక్రమాదిత్య, పద్మావతి గిల్లి కజ్జాలు ఆడుకుంటూనే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. బస్ స్టాప్కి చేరుకుంటారు విక్రమాదిత్య, పద్మావతి. బస్ కోసం ఎదురు చూస్తున్న విక్రమాదిత్య దగ్గరికి కొంతమంది పిల్లలు వస్తారు. అంకుల్ అంకుల్, 2వ నెంబర్ బస్సు వచ్చి వెళ్ళిపోయిందా అంకుల్ అని అడుగుతూ ఉంటారు. పద్మావతికైతే నవ్వు ఆగదు. ఇందాకే కదా స్టూడెంట్స్ అన్నయ్య అన్నయ్య అంటారు అన్నారు, ఇప్పుడేంటి అంకుల్ అంటున్నారు అని నవ్వుతూ ఉంటుంది. విక్కీని చూసి పద్దు. ఇంతలో పిల్లలు, అక్క అంకుల్ చెప్పటం లేదు, బస్ వెళ్ళిపోయిందా అక్క అని అడుగుతారు. ఇక విక్రమాదిత్య పద్మావతిని చూసి కాలు మెట్లు తాలిబొట్టు తీస్తే అక్క అక్క అని పిలవక ఏమంటారు? ఆంటీకి ఏం తెలీదు, ఇప్పుడే వచ్చింది అని అంటారు విక్రమాదిత్య. నేనాంటీనేంటి, మీకు అంకుల్ అన్నారని నన్ను ఆంటీని చేస్తారా అని అంటుంది పద్మావతి. ఇంతలో బస్ వస్తుంది. ఆ పిల్లలు ఇక అక్కడ ఉన్న వారంతా వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు మాత్రం ఒకరి వైపు ఒకరు సీరియస్గా చూస్తూ ఉంటారు. బస్ వెళ్ళిపోయి ఉండాది అనగానే, నీ వల్లే ఇంకొక పావుగంట దాకా మళ్ళీ బస్సు రాదు అని అంటారు విక్కీ. నా గరుడా ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు అని అనుకుంటుంది పద్మావతి. ఇంతలో మేనేజర్ యశోధర్ కారులో బయలుదేరుతారు. ఇక కరెక్ట్గా బస్ స్టాప్లో విక్కీ పద్మావతిని చూస్తారు. యశోధర్ కార్ని ఆపుతారు. పద్మావతి, మీరేంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతారు. అవును సారు అని అంటుంది. ఇంతలో విక్కీని చూస్తారు. పద్మావతి, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు నాతో పాటు రావచ్చు అని అంటారు. సరే సార్, కానీ విక్రమాదిత్య గారు అనగానే, అయ్యో తను రాగలరులే, అదిగో బస్సు వస్తుంది అనగానే విక్కీ, అదేంటి సార్, నేను కూడా మీ ఆఫీస్లోనే కదా వర్క్ చేస్తున్నాను, మరి నన్నెందుకు కారులో తీసుకెళ్ళటం లేదు? ఏమైంది సార్, మధ్యలో ఎవరైనా ఎక్కుతారా? మీ భార్య ఎక్కుతుందా అని అడుగుతారు కావాలనే విక్కీ. విక్రమాదిత్య, నాకు భార్య ఏంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను బ్యాచిలర్, పద్మావతిలాగా నేను బ్యాచిలర్ అనగానే, నేను బ్యాచిలర్నే సార్, అందుకే మీరు ఉద్యోగం ఇచ్చారు అని అంటారు విక్రమాదిత్య. సరే విక్కీ, ఎక్కండి కారు అని అంటారు. అలారా దారికి, నీకు ఎక్కడ ఏం చెప్పాలో అలా చెప్తేనే నువ్వు కార్ని ఎక్కిస్తావు అని చెప్పి ఇక విక్కీ తనలో తను నవ్వుకుంటూ ఇక వెనక్కి కూర్చోబోతూ ఉంటారు. రక్షించాడు, ఒకవేళ పద్మావతిని వెనక్కి పంపించేవాడేమో అని చెప్పి మనసులో అనుకుంటారు యశోధర్. ఇక యశోధర్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. పద్మావతి, మీ ఇల్లు ఇక్కడే ఉందా, ఇక్కడికి దగ్గరలో ఉందా అని అడుగుతారు యశోధర్. ఇక్కడికి దగ్గరలోనే ఉంది సార్. మరి విక్కీ వాళ్ళ ఇల్లు అనగానే, నాకు తెలియదు సార్, మా ఇల్లు మాత్రమే ఇక్కడికి దగ్గరలో ఉంది అని అంటుంది పద్మావతి కావాలనే. అవునా విక్రమాదిత్య, మీ ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనేనా అనగానే, దగ్గరలోనే కాదు, ఇక్కడే ఉండేది అని చెప్పి అంటూ ఉంటారు. సరే సరే పద్మావతి, మీతో మాట్లాడుతూ ఉంటే టైమే తెలీదు, ఇంతకీ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అంటారు. అదేంటి అలా అడుగుతున్నారు, మనిషి అన్నాక పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకొని కూడా కొంతమందికి సుఖం సంతోషం ఉండదనుకో అని అంటుంది. ఏ ఎవరినంటున్నావు అని అంటారు విక్కీ. మిమ్మల్ని కాదు సార్, నేనేదో అనుకుంటున్నాను. సరే సరే, మీకు ఎలాంటి భర్త కావాలో చెప్పండి పద్మావతి అని అంటారు. నన్నులా చూసుకొని అలాగే ప్రతిరోజు మల్లెపూలు తీసుకొచ్చి నన్ను హ్యాపీగా ఉంచాలి అని అంటుంది పద్మావతి. అది కల్లో మాత్రమే జరుగుతుంది, రోజు కలగంటే చాలా చండాలంగా ఉంటుంది అని అంటారు విక్రమాదిత్య. అయ్యో విక్కీ, అలా అంటావేంటి, కొంతమంది ఆడవాళ్ళ కలలు ఖచ్చితంగా భర్త నెరవేరుస్తారు, నీకొచ్చే భర్త ఖచ్చితంగా నీ ఇష్టాల్ని గౌరవిస్తారు పద్మావతి, నేను గ్యారంటీ అనగానే, ఇదేంటి వీడు పద్మావతికి సైట్ కొడుతున్నాడు ఏంటి, పద్మావతి ఏం చెప్పినా ఆనందంతో పరవశించిపోతున్నాడు అని మనసులో అనుకుంటారు విక్కీ. అదేమీ కాదులే, అసలు పెళ్లి కాని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ఇతను పెళ్లి చేసుకోవడమా, అస్సలు అలా జరగదు, పాపం పద్మావతికి కావలసిన భర్త ఎలా ఉండాలి అన్నది చెప్తున్నాడు, ఆ భర్త నేనే అని తెలిస్తే గుండాగిపోతుంది అని చెప్పి తనలో తను నవ్వుకుంటూ ఉంటారు విక్కీ. ఇంతలో ఇక ఆఫీస్ రావడంతో ఇక ముగ్గురు ఇక ఆఫీస్లోకి వెళ్ళిపోతారు.
ఇది ఇలా ఉండగా దివ్య ఫోన్ చేస్తుంది మురళికి. చెప్పు దివ్య, నేను చెప్పినట్టు చేస్తున్నావా అని అంటారు. చేస్తున్నా బావా, కావాలనే మా కుచిలా పిన్నితో పద్మావతికి అలాగే అనుకి బాగా తిట్టిస్తున్నాను. సరే గాని నీకు చెప్పడం మర్చిపోయాను, అరవింద్ అక్కని జాగ్రత్తగా చూసుకో. అరవింద్ అక్క చాలా తెలివైంది, నిన్ను బురిడి కొట్టించేసి ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. నీకు పాప పుట్టింది కదా బావా, పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని అంటుంది. ఇక దివ్య, అయ్యో దివ్య, ఆ అరవింద ఎంత తెలివైందో తెలుసా, తనని ఎక్కడో నాకు తెలియకుండా దాచేసింది. నీ దగ్గర ఏమైనా చిన్నపిల్లలు సరౌండింగ్లో ఎవరికైనా దొరుకుంటారా అని అడుగుతారు. ఏంటి బావా, పాపని అక్క ఎక్కడ వదిలిపెట్టిందా అని అంటుంది. అవును అవును దివ్య, ఆ పాపే ఉంటే ఈ పాటికి చంపేసేవాణ్ణి. ఎందుకంటే ఆ పాపకి 18 ఏళ్ళ తర్వాత నాకు ఆస్తి వస్తుంది. అదే అరవిందని కొట్టో తిట్టో సంతకం చేసుకుంటే నాకు ఇప్పుడే ఆస్తి వస్తుంది. కానీ ఆ అవకాశం అరవింద ఇవ్వటం లేదు. నన్ను చంపైనా నేనేమీ భయపడను, సంతకం పెట్టను అంటుంది. అలాగే పాపని కూడా ఎక్కడో సేఫ్గా దాచేసింది. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఎవరికైనా ఒక ఆడపిల్ల ఏమైనా దొరికిందేమో ఎంక్వైరీ చెయ్యి అనగానే, బావా నువ్వు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే పాపని ఎక్కడో సేఫ్గా దాచిందా అరవిందక్క? ఇప్పుడు ఆ పాప అడ్రస్సు ఎలా తెలుసుకోవాలి? నీకు చెప్పడం మర్చిపోయాను. అను ఆర్య ఉన్నారు కదా, అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పాపని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇల్లంతా ఆ పాపతో సందడిగా ఉంది అనగానే, ఏంటి దివ్య, నువ్వు చెప్పేది నిజమా? అంటే అనుకి ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పారంట, అందుకే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఇంకొక నిజం తెలుసా బావా, విక్కీ కార్లో నువ్వు చెప్పినా అదిగో అరవిందక్క పాపని ఉంచేసి వెళ్ళిపోయిందంట. కానీ నాకిప్పుడు గుర్తుకొస్తుంది బావా, ఆ పాపే అరవిందక్క పాప అయ్యుండొచ్చు. బావా నాకొకటి అర్థమైపోయింది, ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తాను. అరవిందక్క పాపని విక్కీ కార్లో పెట్టింది కావాలనే, కానీ విక్కీ అది గుర్తించకుండా ఆ పాపని అనాథాశ్రమంలో వేసేశాడంట. ఆ నిజం తెలుసుకుని విక్కీ వెళ్ళి అనాథాశ్రమంలో అడిగితే ఆ పాపని దత్తత తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది బావా అనగానే, అంటే దివ్య పాప ఇప్పుడు విక్కీ దగ్గర కూడా లేదా, అనాథాశ్రమంలోకి వెళ్ళిపోయిందా? లేదు బావా, అక్కడి నుండి దత్తతకు కూడా వెళ్ళిపోయిందంట, ఇప్పుడు గుర్తొచ్చింది అనగానే, అమ్మో వీళ్ళు ఎంతైనా ఏదైనా చేస్తారు. ఇప్పుడే అరవిందకి అడిగి తేల్చుకుంటాను. దివ్య మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అక్కడ దగ్గరలో ఉన్న అనాథాశ్రమంపై కేసు వేస్తాను అని చెప్పి ఇక విక్కీ క్రూరంగా నవ్వుకుంటూ అరవింద దగ్గరికి వస్తారు. ఎంత ధైర్యం రానమ్మా నీకు, అంటే విక్కీ కార్లో పాపని వదిలిపెట్టి సేఫ్గా పాపని రక్షించాను అనుకుంటున్నావు అనగానే, ఇతనికి ఎలా తెలిసింది, నీకెలా తెలిసింది అని అంటుంది అరవింద. అయ్యో ఎలా తెలుసు అన్నది పక్కన పెట్టు, నువ్వు సేఫ్గా మీ తమ్ముడి దగ్గరికి నీ కూతుర్ని చేర్చాలనుకున్నావు. నో మీ అమ్మని చేర్చాలనుకున్నావు. కానీ విక్కీకి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి? కారులో ఉన్న పాపని అనాథాశ్రమంలోకి ఇచ్చేసి ప్రశాంతంగా పద్మావతితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటారు. మురళి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మనిషివా అనగానే, లేదు నేను నీ భర్తని, ఆ పాపకి తండ్రిని. ఇప్పుడు నేను విక్కీపై కేసు వేయొచ్చు అని అంటారు. నో అలా జరగదు, నా తమ్ముడు తన దగ్గరే పాప సేఫ్గా ఉందని చెప్పాడు అనగానే, అవునా, అలా అయితే మళ్ళీ నీకు ఫోన్ చేసి అమ్మ జాగ్రత్తగా ఉందక్కా అని చెప్పేవాడు కదా, ఎందుకు చెప్పలేదు? ఆ పాప తన దగ్గర లేదు కాబట్టి, అనాథాశ్రమంలో వేసిన పాపని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేశారు కాబట్టి. ఇది నిజం రానమ్మా. లేదు అలా జరగదు, మా అమ్మ నా తమ్ముడి దగ్గర చేరింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడు పాప ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంది అరవింద. చూడు రానమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఒకటి మాత్రం నిజం, పాప అక్కడ లేకపోతే నీ గుండె పగిలిపోతుంది. నీ గుండె పగిలిపోతే విక్రమాదిత్య గుండె కూడా పగిలిపోతుంది. అది నాకు కావాలి. మీ ఇద్దరూ చచ్చారనుకో, ఆస్తి నా సొంతమవుతుంది. వెళ్ళి మీ తమ్ముణ్ణి బామ్మర్దిని నిలదీయి అనగానే, అలా జరగదు, పాప క్షేమంగా ఉంది,
నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటారు ఇక అరవింద. సరే, బామ్మర్ది నెంబర్ ఇస్తాను, ఫోన్లో మాట్లాడు అని చెప్పి ఇక అరవిందకి విక్కీ నెంబర్ డైల్ చేసి ఇస్తారు మురళి. ఇక అరవింద ఫోన్ చేస్తుంది. విక్కీ, విక్కీ, నేను అక్కని అనగానే, అక్క చెప్పక్క, వాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అంటారు. విక్కీ, అది కాదు అమ్మా అనేలోపు కట్ చేసేస్తారు విక్రమాదిత్య. బామ్మర్ది కట్ చేసేసాడా అని అంటారు. లేదు, కట్ అయింది, ఇంకొకసారి చేస్తాను అని చెప్పి అరవింద ఇంకోసారి చేస్తుంది. అక్క పాప గురించి అడుగుతుంది. అక్కకి ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా తట్టుకోలేదు. వాడు అక్కని ఏమీ చెయ్యను అన్నాడు కాబట్టి అక్క సేఫ్గానే ఉంటుంది. ఈలోపు పాపని వెతికి పట్టుకోవాలి, ఎలా, ఏం చెయ్యాలి అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు విక్కీ. ఇంతలో పద్మావతి విక్రమాదిత్యని గమనిస్తుంది. ఏంటి సారుకి ఫోన్ రాగానే డల్ అయిపోయి ఉండారు? ఇది ఆఫీస్ కదా, వర్క్ చేయాలి కదా. సారు, ఏంటా ధ్యాసలో ఉన్నారు? ముందు ఇది అనగానే ఎన్ ఆఫ్ పద్మావతి అని గట్టిగా అరుస్తారు ఆఫీస్లో. ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా విక్రమాదిత్య పద్మావతిని చూస్తారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నా వర్క్ నేను చేసుకుంటాను, నువ్వు నాకు సలహాలు చెప్పొద్దు. ఇలా నువ్వు చెప్పిన సలహాలతోనే మోసపోయాను అని చెప్పి ఇక విక్రమాదిత్య అది ఆఫీస్ అని చూడకుండా పద్మావతిపై అరుస్తూ ఉంటారు. స్టాఫ్ అంతా పద్మావతి విక్కీని చూసి, ఇదేంటి వీళ్ళు వచ్చి 2 డేసే అవుతుంది, కానీ వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిచయంలా ఇలా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలో యశోధర్ వస్తారు. విక్రమాదిత్య, ఏం జరిగింది? పద్మావతి, ఏమైంది అనగానే, ఏం లేదు సార్, విక్రమాదిత్య గారు ఏదో కోపంలో ఉన్నారు, ఏదో అనేశారు, మీరేమీ అనగానే, సరే విక్రమాదిత్య మా క్యాబిన్లోకి రండి అని అంటారు. ఇక విక్రమాదిత్య క్యాబిన్లోకి వస్తారు. నా ఉద్యోగం తీసేస్తున్నారా? తీసేయండి అనగానే, ఎందుకు మీకు అంత ఆవేశం? ఆడవాళ్ళని గౌరవించాలని మీకు తెలీదా? అయినా ఒక ఆడపిల్ల దగ్గర పని నేర్చుకోవడం తప్పేముంది? ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేసి మా ఆఫీస్కి వచ్చారు. మీరు తెలివైన వారు అనిపించి మీరు గరానగా సమాధానం చెప్పినా ఉద్యోగం ఇచ్చాను. కానీ మీ బిహేవియర్ ఆడవారి పట్ల అలా ఉండకూడదు. ఇంకొకసారి ఆడపిల్లలతో రెస్పాన్సిబిలిటీగా మాట్లాడండి విక్రమాదిత్య. ఇది మీకు తప్పు అనిపిస్తే నేనేమీ చేయలేను అనగానే, సారీ సార్, ఇంకొకసారి అలా చెయ్యను అని చెప్పి విక్రమాదిత్య తన క్యాబిన్లోకి వస్తారు. ఇంతలో గాయత్రి, విక్కీ గారు కోప్పడద్దు, పద్మావతి గారు ఇక మీకు పని చెప్పరు, ఇదిగోండి కాఫీ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది గాయత్రి. ఇక పద్మావతి వైపు చూస్తూ ఉంటారు. పద్మావతి బాధగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. పద్మావతి, ఇది నీ వల్లే, కానీ నేను ఇప్పుడు ఏం చేయను? అక్కకి సమాధానం చెప్పలేని పరిస్థితి, అక్కని రక్షించుకోలేని పరిస్థితి. అక్కకి చెప్తే గుండె పగులుతుంది, చెప్పకపోతే నాకు గుండె పగులుతుంది అని చెప్పి లోపలే అనుకుంటూ ఉంటారు విక్రమాదిత్య. ఇది ఇలా ఉండగా మురళి, చూడు రానమ్మా, నీకొక అవకాశం ఇస్తాను. నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి ఖచ్చితంగా మీ పాప ఉందో లేదో అన్నది తెలుసుకో అనగానే, అంటే అక్కడికి వచ్చి పాపని తీసుకువెళ్దాం అనుకుంటున్నారా అనగానే, అయ్యో రానమ్మా, అక్కడ పాప ఉందని తెలిస్తే నీదాకా ఎందుకు చెప్తాను? నేను తెచ్చుకుంటాను. నా కూతురు కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ తెచ్చుకుంటాను. కానీ నీకు నిజం తెలియాలి కదా అని అంటారు. ఇక అరవింద్ని తీసుకొని విక్కీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మురళి. చూడు రానమ్మా, నీకొక అవకాశం ఇస్తాను. పాపను నువ్వు కాపాడుకుంటావో లేకపోతే నీ తమ్ముణ్ణి కాపాడుకుంటావా అన్న సంగతి పక్కన పెట్టు. నేను నా రౌడీలని ఆ ఇంటి చుట్టూ పెడతాను. నువ్వు కనుక పాప అక్కడ ఉన్నా లేకపోయినా నువ్వు తిరిగి కారులోకి వచ్చి కూర్చోవాలి. నేనొచ్చిన సంగతి ఎవరికి చెప్పకూడదు. ఎలాగూ పాప ఉండదు కాబట్టి నువ్వు అక్కడి నుండి వచ్చేస్తావు. అలా రాకపోతే విక్కీని చంపేస్తాను. చూసావా, విక్కీని కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి అక్కడ సెట్ చేశాను అని అంటారు. ఇక అరవింద, నేనెప్పుడు మాట తప్పను, మీ వెనక వస్తాను. నా కూతుర్ని ఖచ్చితంగా చూసి నేను వస్తాను అని చెప్పి ఇక తనతో కారులో బయలుదేరిన అరవిందకి అనుమానం వస్తూ ఉంటుంది. నిజంగా ఈడు చెప్పింది నిజమేనా, కావాలని చేస్తున్నాడా?
వీణ్ణి ఇంటి దాకా తీసుకొస్తే నేను సేఫ్ అవ్వచ్చు కదా. విక్కీ దగ్గరికి పాపని చేర్చాను. నన్ను కూడా ఈ దుర్మార్గుడు చేరుస్తాడేమో. విక్కీ చేతిలో వీడి చావు తప్పదు అని చెప్పి మనసులో అనుకుంటుంది అరవింద. ఈవినింగ్ అవుతుంది. ఇక విక్రమాదిత్య, పద్మావతి ఆఫీస్ అయిపోవడంతో బయటికి వస్తారు. పద్మావతి మాత్రం విక్రమాదిత్యతో మాట్లాడకుండా బాధగా ఇక తన స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. పద్మావతి అని పిలుస్తారు. అయినా పలకకుండా ఇంటికి వెళ్ళిపోతుంది పద్మావతి. విక్రమాదిత్య కూడా ఇంటికి చేరుకుంటారు. ఇక అను పాపని ఉయ్యల్లో నిద్రపుచ్చి అందరికీ వడ్డించబోతూ, అమ్మి మనిద్దరం అందరికీ వడ్డిద్దాము అని అంటుంది. సరే అక్క అనేలోపు నాకు కూడా వడ్డిస్తావా అను అని అంటుంది అరవింద. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అరవింద ఇంట్లోకి రావడం చూసి షాక్ అవుతారు. అక్క అని చెప్పి ఇక విక్రమాదిత్య పద్మావతి వదిన అని చెప్పి, వదిన మీరు మా ఇంటికి వచ్చుండారా, ఇది కళ నిజమా అని చెప్పి గబగబా వచ్చి ఇక కౌగిలించుకుని బాధపడుతూ ఉంటుంది. అక్క నిన్ను చూసి ఎన్ని రోజులైంది అని చెప్పి ఇక విక్రమాదిత్య కూడా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అందరూ అరవింద రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విక్కీ, నేను ఆ దుర్మార్గుడి కళ్ళు కప్పి ఇక్కడికి వచ్చాను. అమ్మని చూడాలి, అమ్మని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతాను. లేకపోతే అమ్మ ఇక్కడ ఉందని వాడికి తెలిసిపోతుంది. అమ్మ అమ్మ ఏది అని చెప్పి అంటూ ఉండగానే ఊయల్లో పాప ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఉంది, వాడు అబద్ధం చెప్పాడు అని చెప్పి ఇక గబగబా ఊయల దగ్గరికి వస్తుంది అరవింద. వదిన ఆ పాప అనగానే, అయ్యి పాప అమ్మ కదా, మా అమ్మ అని చెప్పి ముద్దు పెట్టుకుంటుంది అరవింద. విక్కీ పాప జాగ్రత్త, నాకేమీ వాడేమీ చేయడు, నువ్వు నా గురించి ఆలోచించద్దు. ఎవరికి చెప్పకుండా నేను తప్పించుకుని వచ్చాను. ఇప్పుడు నేననే తెలిసి వెతికితే ఇక్కడ పాప ఉందని తెలిసిపోతుంది అమ్మా అని చెప్పి పాపం రెండు కాళ్ళని ముద్దు పెట్టుకుంటూ ఆ మచ్చను చూసి ఇక ముద్దు పెట్టుకుని పాపని లాలిస్తూ ప్రేమగా గుండెలకి హత్తుకుంటూ ఉంటుంది అరవింద. ఇక అరవిందను చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. బాబాయ్, పిన్ని, నాయనమ్మ, విక్కీ, పద్మావతి, అను, ఆర్య అందరూ సంతోషంగా ఉండండి. పాపకి 21 రోజులు వచ్చేసరికి మంచి పేరు, అమ్మ పేరు పెట్టండి. నా పాప మీ అందరితో పాటు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్తున్నా. నా గురించి ఆలోచించద్దు, నేను పాప ఇక్కడ ఉంది కాబట్టి సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇక గుమ్మం నుండి బయటికి అడుగు వేస్తూ ఉంటుంది. అక్క నీకు ఒక నిజం చెప్పాలి అని అంటారు విక్కీ. విక్కీ ఇప్పుడు నాకేమీ చెప్పొద్దు, నేను వెళ్తున్నాను. నీకు పద్మావతిపై కోపంగా ఉంటే ఆ కోపాన్ని ఈ రోజు నుండి పక్కన పెట్టే. ఎందుకంటే పద్మావతి మన ఇంటి కోసం ఎన్నో చేసింది. పద్మావతి, విక్కీ పాపని జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఉంటుంది అరవింద. ఇక విక్కీ కారు దూరంగా గమనిస్తుంది. పాప లేదు, పాప ఇక్కడ లేదు, అంతే కదా, నా పాప లేదని ఎందుకు చెప్తున్నావు అని అంటుంది. అక్క అదే చెప్పాలనుకుంటున్నాను అనగానే, విక్కీ పాప ఎక్కడున్నా నువ్వు తీసుకురావాలి, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా భర్తకి తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అందుకే పాపని ఎంత త్వరగా వెతికి తీసుకొస్తే అంత బాగుంటుంది అని చెప్పి గబగబా ఇక చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అరవింద. ఇదేంటి వదిని ఇలా మాట్లాడుతుండారు అంటే ఇక్కడికి దగ్గరలో ఆ దుర్మార్గుడు వదిని కావాలని ఇంటికి పంపించారా? వదిన పాపని చూడగానే తన పాపే అనుకుందా? ఇక వాడు ఏదైనా చేస్తాడని, పాప ఇక్కడ ఉందని తెలియకుండా అలా మాట్లాడుతుండదా? అసలు ఏమై ఉండాది అని చెప్పి బయటికి వస్తుంది. ఇక అరవింద దూరంగా పద్మావతిని దండం పెట్టుకుంటూ ఇక మురళీ కార్లో వెళ్ళిపోతుంది. అంటే వదిన పాపని చూసింది, మరి ఆ పాప అత్తయ్యే అంటుంది, తన పాపే అంటుంది. మరి అక్క బావ అనాథాశ్రమం నుండి తీసుకొచ్చిన పాపని తన పాపని ఎలా అనుకుంటుంది? ఏ తల్లికైనా పాప స్పర్శ తెలుస్తుంది. ఒకవేళ వదిన పాపే ఈ పాప, ఆ శ్రీనివాసుడు ఇలా ఈ ఇంటికి ఆ పాపని చేర్చుండాడా? ఏమో, అదే నిజమైతే ఎంత బాగుంటుంది. వదిన వెళ్తున్నా ఎవరు ఎందుకు వెళ్తున్నావు అనకుండా బాధపడ్డామే గాని ఏమీ ఆపలేదు. ఎందుకంటే వదిన పాప ఇంట్లో లేదు కాబట్టి వదిన ఆ పాపనే ఈ పాప అనుకుని సంతోషంగా వెళ్తుందని
విక్రమాదిత్య గారు ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు, ఏమో ఆ భగవంతుడు ఈ పాపే ఆ పాపనే చేసేస్తే చాలా బాగుండేది అని అనుకుంటుంది పద్మావతి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.